తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన వాక్య ధ్యానం కొరకై మనం ఒక అధ్యాయాన్ని చదువుకోవాలి. వచనం మార్చి వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. మొత్తము 30 వచనాలు ఉన్నాయి. నేను ఒక వచనం చదివిన తర్వాత మీరు మరొక వచనం, ఆ రీతిగా 30 వచనాలు మనం చదువుకుందాం. అందరూ బైబిల్ ఉన్న వారందరూ తెరవండి, అందరూ గట్టిగా చదవాలి. నేను మొదటి వచనం ప్రారంభిస్తున్నాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, పేజీ సంఖ్య 733, పాత నిబంధనలో 733. ఓకే. రాజుగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయను మైదానములో దాన్ని నిలబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండున. నేను 30 వచ్చిన అంతటా నుండి రాజు షద్రకు మెషకు అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, రక్షించుటకు విడిపించుటకు సమర్థుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా జీవిత యాత్రలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో మమ్మల్ని విడవక ఎడబాయక ఉండే గొప్ప దేవా, మీకు స్తోత్రం. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన మా దేవా, మీకు స్తోత్రం. నమ్మదగిన మా తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ గ్రంథములో దానియేలు 3వ అధ్యాయాన్ని మేమందరం కలిసి చదవడానికి మీరు సహాయం చేశారు. అందులోని సంగతులు మీరు మాకు బోధించాలి నాయన. తద్వారా మేలు పొందాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. కృపను చూపించండి. మీ పక్షాన్ని నిలబడిన ఈ దిన దాసుని దయతో జ్ఞాపకం ఉంచుకొని అవసరమైన పాత్రగా మాత్రమే వాడుకొని మీ నామానికి మహిమ, మాకందరికి క్షేమాన్ని మీరు కలిగించవలసిందిగా వేడుతూ ప్రభువైన క్రీస్తు యేసు నామమున స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, మనము 30 వచనాలు చదువుకున్నాం. ఇది దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథంలో రాయబడిన సంగతులు మన విశ్వాస యాత్రను పటిష్టపరిచేవిగా, బలపరిచేవిగా, అనేక ఆత్మీయ పాఠాలు మనకు నేర్పించేవిగా ఉన్నాయి. గత ఆదివారపు దినాన దానియేలు తాను హెచ్చించబడిన తర్వాత తన తోటివారైన అజరియా, మిషాయేలు, హనన్య, ఆ ముగ్గురు విషయంలో తాను తీసుకున్న తీర్మానం, వారు కూడా గణపరచబడాలి అని తాను ఆశించి రాజు సముఖములో మనవి చేసి ఆ మనవి ప్రకారం వారు కూడా హెచ్చించబడిన సంగతిని మనం గత ఆదివారం ప్రభు సన్నిధిలో మనము ఆత్మీయ పాఠాలు నేర్చుకోగలిగాం. మనకు దేవుడు అనుగ్రహించిన స్థితి కేవలం మన సౌఖ్యం కోసం మాత్రమే మనం ఉపయోగించుకోకూడదు, కానీ మనము మన తోటి వారి క్షేమ విషయంలో కూడా మనం ఆలోచించేవారుగా ఉండాలి. ఒకప్పుడు మన క్షేమ స్థితి ఇతరుల క్షేమానికి ఉపయోగపడాలి, మరొకప్పుడు వారి క్షేమ స్థితి మన క్షేమానికి ఉపయోగపడాలి. మనమందరము ఒకే కుటుంబానికి చెందినవారు, ఒకే రక్తము చేత కడగబడిన వారు, ఒకే ఆత్మను సంచకరువుగా పొందినవారు. మనమందరం వెళ్ళేది ఒకే రాజ్యానికి, అక్కడ మనమే కలిసి ఉంటాం. కాబట్టి ఈ భూలోకంలో మన ప్రేమను మనం ఇతరుల విషయంలో కనపరిచేవారుగా ఉండాలి. ఇది దానియేలు ద్వారా మనం నేర్చుకున్న అద్భుతమైన పాఠం. ఈ వారపు దినాల్లో మీలో ఎవరైనా ఆ రీతిగా ప్రవర్తించగలిగారా? దేవుడు మీకు ఇచ్చిన స్థితిని ఇతరుల క్షేమార్థం ఉపయోగించగలిగారా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన క్షేమం ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. వారు కూడా క్షేమంగా ఉండేటట్లుగా మన క్షేమం ఉపయోగకరంగా ఉండాలి. మనం ఏదైతే కలిగి ఉన్నామో అది ఇతరులకు మనం ఇవ్వగలిగితే వారు కూడా క్షేమాన్ని పొందుతారు. అది ఏదైనా కావచ్చు. ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితంలో మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి. దేవుని వాక్య ధ్యానములో మన తలంపులు ఇతరులతో పంచుకుంటూ ఉండాలి. అంత మాత్రమే కాకుండా శరీర అవసరతలు కూడా మనం తీర్చేవారుగా ఉండాలి. ఇదంతా దానియేలు గ్రంథంలో మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన సంగతులు. ఈ దినాన మనం చదువుకున్న 3వ అధ్యాయం చరిత్రలో ఒక శ్రేష్టమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కార్యాన్ని లిఖించిన అధ్యాయముగా మనం చదువుకున్నాం. అగ్నిగుండంలో, వేడిమిగల అగ్నిగుండంలో పడద్రోయబడిన ముగ్గురు
ఏ రీతిగా వారు అగ్ని వాసన అంటకుండా వారు విడుదల పొందారో అనే సంగతులు ఈ అధ్యాయంలో మనం చూడగలం. 2వ అధ్యాయం చివరి వచనంలో 49వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం 49వ వచనం. అంతటా దానియేలు రాజు వద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు మెషాకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. ఇప్పుడు షద్రకు మెషాకు అబేద్నెగో అనే ఈ ముగ్గురు బబులోను సంస్థానములో ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందిన స్థితిలో ఉన్నారు. మామూలుగా మన పరిభాషలో చెప్పాలంటే వారు విచారణకర్తలుగా, గవర్నర్లుగా వారు ఉన్నారు. రాష్ట్రానికి గవర్నర్ ఏ రీతిగా ఉంటాడో ఆ రీతిగా వీరు కూడా ఒక అధికారపూర్వకమైన పదవిని వారు కలిగిన వారుగా ఉన్నారు. నిజంగా వారి జీవితాల్లో ఇది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. పరాయి దేశంలో వారు అధికారులుగా చేయబడటం, బబులోను సంస్థానం. ఆ దినాల్లో నేటికి కూడా బబులోను సంస్థానం అనేది చాలా ప్రసిద్ధిగాంచిన సంస్థానం. అంటే నెబుకద్నెజరు రాజు ఒక చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. అందుకే నెబుకద్నెజరు పరిపాలన గురించి, నెబుకద్నెజరు పరిపాలన బంగారు శిరస్సుతో పోల్చబడి ఒక ఉన్నతమైన పరిపాలన నెబుకద్నెజరు. ఆ పరిపాలన కాలంలో ఈ ముగ్గురు వ్యక్తులు ఒక శ్రేష్టమైన అధికారాన్ని పొందిన వారుగా ఉన్నారు. వారు ఎంతగా సంతోషించారు, ఎంతగా ఆనందించారు మనకు అవన్నీ రాయబడలేదు. ఆ వెంటనే వారి జీవితాలకు ఒక పరీక్ష ఏర్పడింది. ఇది వారి పదవికి కలిగిన పరీక్ష కాదు, వారి విశ్వాసానికి కలిగిన పరీక్ష. అందుకోసమే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక వచన భాగాన్ని చూడండి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఈ వచన భాగాన్ని మనం ఆలోచన చేయాలి. క్రీస్తునందు ముంచిన వారు ఎవరైతే రక్షించబడిన వారుగా ఉన్నారో వారందరికీ మరొక అనుగ్రహం అట. రక్షణ అనేది ఒక అనుగ్రహం, మనం అడగకుండానే దేవుడు మనకు ఇచ్చింది. రక్షించబడిన వారి జీవితాల్లో మరొక అనుగ్రహం ఉందట. అదేంటి? శ్రమానుగ్రహం. ఇది కూడా అనుగ్రహమే. ఇప్పుడు షద్రకు మెషకు అబేద్నెగో అనే వారి జీవితాల్లో వారు శ్రేష్టమైన అనుగ్రహాన్ని పొందారు. వారు ఎన్నడూ ఊహించలా మేము ఈ సంస్థానములో అధిపతులుగా ఉంటామని. కానీ వారు ఊహించని అధికారం వారికి దొరికింది. ఆ వెంటనే వారి జీవితాల్లో ఒక శ్రమ దేవుడు అనుమతించాడు. వారి జీవితాల్లో ఒక పరీక్షను దేవుడు అనుమతించాడు. ఆ పరీక్ష తర్వాత వారు ఏమి చేయబడ్డారు చూడండి. అదే మనం చదువుకున్న 3వ అధ్యాయం చివరి వచనాన్ని చదువుకుందాం మరొకసారి. ఏం చేయబడ్డేవారు? అంతటా నుండి రాజు షద్రకు మెషాకు అబేద్నెగో వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. 2వ అధ్యాయం చివరి భాగంలో హెచ్చింపు, 3వ అధ్యాయం చివరి భాగంలో కూడా హెచ్చింపు. ఇప్పుడు 2వ అధ్యాయంలో హెచ్చించబడిన హెచ్చింపు కంటే 3వ అధ్యాయం చివరిలో మరింత హెచ్చింపు కలిగింది. ఇది మనము గుర్తుపెట్టుకోవలసిన సంగతి. గమనించండి ప్రియులారా, దేవుడు హెచ్చించినప్పుడు ఆయన తప్పకుండా అనేక పరిస్థితుల గుండా మనం నడిపిస్తూ ఉంటాడు. విశ్వాసుల జీవితాల్లో దేవుడు హెచ్చించిన తర్వాత మన జీవితాల్లో ఇంకా సుఖమయంగా ఏమాత్రం ఉండవు. హెచ్చించబడుతూ ఉన్నప్పుడు ఆ మధ్యకాలంలో కండక్టర్ ప్రసాద్ అన్న నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడంటే ఈ ప్రమోషన్ తీసుకొని పెద్ద తలకాయ నొప్పి తెచ్చుకున్నాను అన్నాడు. ఎందుకన్నా ఏమైంది విషయం అంటే, ప్రమోషన్ తీసుకున్న తర్వాత కండక్టర్ పోస్ట్ నుంచి ఇప్పుడు కంట్రోలర్ అయ్యాడు. ఇప్పుడు ఆఫీసులో పని ఎక్కువ పెట్టారట. ఆదివారం కూడా వస్తాడు, ఆరాధన తీసుకుంటాడు, పోతాడు, అంతే. ఇప్పుడు ప్రమోషన్ ద్వారా ఏం కలిగింది? కష్టం కలిగింది. ఇప్పుడు ఆ కష్టాన్ని ఎప్పుడైతే తాను ఓర్చుకొని జయించగలడో అప్పుడు జీతం ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది, అంతేకాదండి. ఇప్పుడు ప్రమోషన్ వద్దంటే జీతం కూడా తక్కువనే ఉంటుంది. ప్రమోషన్ వస్తే కష్టం ఎక్కువ అవుతుంది, ఎక్కువ కదా? ఎక్కువ అవుతుంది. కష్టం ఎక్కువ అయితే జీతం ఎక్కువ వస్తుంది, రాదా? షద్రకు మెషకు అబేద్నెగో జీవితంలో కూడా ప్రమోషన్ వచ్చింది. ఒక సాధారణమైన వ్యక్తులుగా ఉన్నవారు దానియేలు కలభావాన్ని రాజుకు చెప్పిన తర్వాత
దానియేలు విజ్ఞప్తి మేరకు రాజు వారిని హెచ్చించాడు, సంస్థానములో విచారణకర్తలుగా నియమించాడు. అయితే వారి జీవితాల్లో ఒక శోధన గుండా, ఒక శ్రమ గుండా వారి ప్రయాణం కొనసాగాల్సి వచ్చింది. ఆ తర్వాత మరింతగా హెచ్చించబడ్డారు, కానీ వారు తగ్గించబడలేదు. అందుకే యాకోబు పత్రికలో రాయబడిన మాట ఒకసారి మనం చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం తెరుస్తారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. చూడండి, ఆ వచన భాగంలో ఏం రాయబడిందో. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. ఎక్కడ నిలవాలండి? అందరూ చెప్పాలి. ఎవరికి ఎక్కడ నిలవాలి? శోధనకు నిలిచిన వాడై అంటే అర్థం ఏంటి? శోధనలో పడిపోకుండా, శ్రమకు కృంగిపోకుండా, కష్టములకు కూలిపోకుండా ఎవరైతే నిలబడగల శక్తి గల వారుగా ఉంటారో వారికి ఏం దొరుకుతుందట? జీవ కిరీటం దొరుకుతుంది. ఆ వచనం మరో చదువుదాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఈ వచన భాగాన్ని ఈ రీతిగా ఆలోచన చేద్దాం. దేవుని ప్రేమించే వారికి ఏమొస్తుంది? చెప్పండి, ఆ వచనాన్ని ఆధారం చేసుకొని. దేవుని ప్రేమించే వారికి ఏమొస్తుంది? జీవ కిరీటం లేదు, దేవునికి స్తోత్రం. శ్రమ వస్తుంది, శోధన వస్తుంది. శోధనకు నిలబడిన వానికి ఏమొస్తుంది? జీవ కిరీటం వస్తుంది. ఎందుకు జీవ కిరీటం వస్తుంది? శోధన నిలబడ్డాడు గనుక దేవుని చేత ప్రేమించబడుతున్నాడు. ఇప్పుడు మరలా వచ్చిన ఈ రీతిగా చూద్దాం. దేవుని ప్రేమించే వారికి ఏమొస్తుంది? శోధన వస్తుంది. దేవుడు ఎప్పుడు ప్రేమిస్తాడు? శోధనను జయించినప్పుడు ప్రేమిస్తాడు. ప్రేమించే వారికి ఏమొస్తుంది? శోధన వస్తుంది. ఆ శోధనకు నిలబడిన వాడిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ప్రేమించి ఏమిస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. ఇప్పుడు శద్రకు మేషకు అబేద్నెగో జీవితంలో కూడా ఈ వాక్యము నెరవేర్చబడింది. అంటే విశ్వాసులుగా దేవుడు మనకు అనుగ్రహించబోయే జీవ కిరీటం. ఓకే, అయితే అనాది కాలంలోనే చరిత్రలో శద్రకు మేషకు అబేద్నెగోలు వారు భౌతిక సంబంధమైన పదవిని వారు పొందగలిగారు, హెచ్చింపు వారు పొందగలిగారు. చూద్దాం, చూడండి 3వ అధ్యాయంలోకి రండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి. ఏం ప్రతిమ అండి ఇది? బంగారు ప్రతిమ. అంటే నడ్నెత్తి మొదలుకొని అరికాలు వరకు దేనితో? బంగారుతో చేయబడింది. ఎందుకు ఇతరుతో చేయలేదు? ఎందుకు రాతితో చేయలేదు? ఎందుకు కంచుతో చేయలేదు? ఎందుకు ఇనుముతో చేయలేదు? ఎందుకు మట్టితో చేయలేదు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎందుకు చేయలేదు? ఎందుకు బంగారుతోనే చేశాడు? 2వ అధ్యాయము ఇంతవరకు మనం చదువుకున్న వచ్చిన 38వ వచనం చివరి భాగం. తామే ఆ బంగారపు శిరస్సు. ఇప్పుడు నెబుకద్నెజరు రాజు దేనితో పోల్చబడ్డాడు? బంగారముతో పోల్చబడ్డాడు. పోల్చింది ఎవరు? దేవుడే. ఇప్పుడు దేవుడు నెబుకద్నెజరు పరిపాలనను, లేకపోతే నెబుకద్నెజరు బంగారుతో పోల్చాడు. ఇప్పుడు నెబుకద్నెజరు ఏ విగ్రహం చేశాడు? బంగారు విగ్రహం చేశాడు. ఇప్పుడు బంగారుతో పోల్చిన తర్వాత వెంటనే దాని కింద ఏముంది? భుజాలు ఉన్నాయి కదా, భుజాలు ఉన్నాయి. దాని కింద ఉదరం ఉంది, దాని కింద తొడలు ఉన్నాయి, దాని కింద పాదాలు ఉన్నాయి. ఇవన్నీ రకరకాల పదార్థాలతో రూపొందించబడ్డాయి. ఇప్పుడు నెబుకద్నెజరు రాజు యొక్క ఉద్దేశం ఏంటంటే అతని ఆలోచన విధానం మనం ఆలోచించాలి, గమనించాలి, గ్రహించాలి. నెబుకద్నెజరుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ రాజ్యము తర్వాత మరొక రాజ్యం వస్తుంది అన్నాడు. కానీ దేవుడు చూపించిన ప్రతిమా రూపాన్ని చేయలా ప్రజలకు చూపించడానికి. ప్రజలారా, నా రాజ్యం కొంతకాలం ఉండబోతుంది, ఆ తర్వాత మరొక రాజ్యం రాబోతుంది, కాబట్టి మీరందరూ తెలుసుకోవాలి అని ప్రజలకు బోధించవలసిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, నా రాజ్యమే ఎప్పుడూ ఉండాలి. దేవుడు చెప్పాలట, కానీ నాకున్న ఆశ ఏంటంటే నా రాజ్యమే, ఈ బంగారు ఆ విధంగానే ఉండాలి. నన్నెత్తి మొదలుకొని అరికాల వరకు, శిరస్సు ఒకటే కాదు బంగారు, పాదాల వరకు కూడా బంగారు ఉండాలి. అంటే దాని యొక్క అంతరార్థం ఏంటంటే, నా రాజ్యము ఎప్పుడూ ఉండాలి, నా రాజ్యాన్ని మీరు గౌరవించాలి. ఇది నెబుకద్నెజరు యొక్క ఆలోచన. ఇది మనం గ్రహించే వారంగా ఉండాలి. ఇప్పుడు 3వ అధ్యాయంలో కనబడుతున్న ఈ ప్రతిమ అది ఎంత ఎత్తుందట?
60 మూరల ఎత్తు, వెడల్పు ఎంతట 6 మూరలు. 6 మూరలు అంటే ఎన్ని అడుగులన్నా? మూర 1.5 అడుగు అనుకుంటే 9 అడుగులు. అంటే వెడల్పే దీనికంటే పైకి ఉందన్నమాట. వెడల్పు కింద నుంచి మీరు కూర్చున్న స్థలం నుంచి పైకి, ఇంకా పైకే ఉంటుంది. ఇది 9 కంటే 9 ఉందన్న. ఇది ఉందా? ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది కదా ఇది. ఓకే, దీనికంటే కొంచెం ఎత్తుగా వెడల్పు అనమాట. అది ఎత్తు మాత్రం 60 మూరల ఎత్తు. ఇలాంటి ప్రతిమను నెబుకద్నెజరు తయారు చేశాడు. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం తెరవండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఒక తలంపు అక్కడ మనం చూసి ముందుకు వద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం తెరవండి. 13వ అధ్యాయంలో ఒక విగ్రహం కనబడుతూ ఉంది. ఆ విగ్రహం యొక్క గొప్పతనాన్ని మనం చూస్తాం. ఆ క్రూర మృగము, ఆ తర్వాత దాని విగ్రహం అనే మాట మనం చూస్తాం. చూడండి 13వ వచనం. అది ఆకాశము నుండి, 13వ అధ్యాయం 13వ వచనం. అది ఆకాశము నుండి చదవాలి. ఒకటి చదవండి అన్న, ఒకటి చదవండి. ప్రతిమను చేయవలనని అని భూనివాసులతో చెప్పుచు మోసపుచ్చుచున్నది. ఇవ్వబడేను. ఓకే, ఆ తర్వాత 18 చదవండి. అంత అది చాలా ఉంది కానీ 18. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. 666. ఇందులో జ్ఞానము. ఇప్పుడు మీరు మరలా దానియేలు గ్రంథంలోకి రండి. ఓకే, 3వ అధ్యాయం. ఇప్పుడు ఇక్కడ మనము ఆలోచించవలసిన ఒక ఆలోచన ఏంటంటే, దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రతిమ, దాని ఎత్తు 60 మూరలు, దాని వెడల్పు 6 మూరలు. ఓకే, ఇప్పుడు ఎన్ని 6లు వచ్చాయి? 2 6లు కనపడుతున్నాయి అక్కడ, రైట్? ఇప్పుడు 3వ 6 కూడా రావాలి. ఎక్కడ వస్తుందంటే చూడండి కింది వచనంలో. ఇప్పుడు ఆ విగ్రహ ప్రతిష్టలో ఎన్ని వాయిద్యాలు వాయించబడాలట? చదవండి ఒకసారి. ఎన్ని వాయిద్యాలు వాయించబడాలి? ఎన్నో వచనంలో ఉంది? 5వ వచనం. ఓకే, ఏమనగా బాక, 2వది పిల్లంగురవి, 3వది పెద్ద వీణే, 4వది సింఫోనియా, 5 వీణే, ఆ తర్వాత 6 విపంచిక. ఓకే, ఈ 6 వాయిద్యములు వాయించబడాలి. ఇప్పుడు ఎన్ని 6లు వచ్చాయి అంటే, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, విగ్రహానికి ప్రతిమకి ఎవరైతే మొక్కరో వారు అగ్ని చేత కాల్చబడాలి. భవిష్యత్ దినాల్లో కూడా క్రీస్తు విరోధి పాలన ప్రారంభమైన తర్వాత వారి పరిపాలనలో కూడా భవిష్యత్ దినాల్లో జరగబోతున్న సంగతి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్నది. వారి పరిపాలన కాలంలో అపవాది రూపం అనగా మృగ రూపం, క్రూరత్వముతో కూడుకున్న ప్రతిమ ఒకటి తయారు చేయబడుతుంది. దాని సంఖ్య కూడా ఏంటంటే మానవుల సంఖ్య. అది 660. దానికి అందరూ మొరక్కాలి. మొరక్కకపోతే వారు సంహరించబడతారు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఏదైతే ఆజ్ఞ జారీ చేయబడిందో అలాంటి ఆజ్ఞనే భవిష్యత్తులో కూడా చేయబడబోతుంది. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలకు ఖచ్చితంగా శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పబడిన ఆ ప్రతిమ, అది ఇశ్రాయేలుకు ఆ చెప్పబడిన ప్రతిమ. ఇశ్రాయేలు అందరూ దానికి పూజించాలి, దానికి మొక్కాలి. ఎవరైతే మొక్కుతారో వారికే క్రయ విక్రయాలు చేయబడడానికి అవకాశం ఉంటుంది. ఒకటి కొనాలన్నా, ఒకటి అమ్మాలన్నా భవిష్యత్ దినాల్లో ఖచ్చితంగా ఆ ముద్ర వేయించుకోవాలి, ఆ ప్రతిమ మొక్కాలి. ఈ సంగతులన్నీ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఇది నేడు పాఠ భాగం కాదు, కానీ అక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఆ వివరణ తెలియజేస్తున్నాను. తర్వాత 3వ అధ్యాయంలోకి వద్దాం. ఇప్పుడు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాజైన నెబుకద్నెజరు ప్రతిమ చేయించిన తర్వాత ఆ సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, న్యాయాధిపతులు. ధర్మశాస్త్ర విధాయకులు అంటే ఇశ్రాయేలు ధర్మశాస్త్రం కాదు, అది వారి రాజ్య ధర్మశాస్త్రం.
మన కాన్స్టిట్యున్సీ ఉంది కదా, మన రాజ్యాంగం, దాని గురించి అక్కడ ధర్మశాస్త్రం రాశారు. ఇక్కడ ధర్మశాస్త్రం ఉంది కదా, వీరు అన్యులు కదా, వీరికి ఎందుకు ధర్మశాస్త్రం అనకాకండి. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటంటే వారి ధర్మ విధులు, ఆ రాజ్య ధర్మ విధులు, దాని యొక్క విధాయకులు, ఒక న్యాయాధిపతులు, సంస్థానంలో ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చుటకు, రాజుగా నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించాడు. ఇప్పుడు రాజు ప్రతిమను చేయించాడు, అది బంగారు ప్రతిమ. ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి అధికారులందరూ రావాలి. అధికారులందరూ రావాలంటే అందులో ఎవరున్నారు? ఈ ముగ్గురు కూడా ఉన్నారు. వీరు ఆ బబులోను సంస్థానానికి విచారణకర్తలుగా నియమించబడి వీరు కూడా అక్కడికి రావాలి, ప్రతిష్టలో పాలు పొందాలి. ఈ 6 సంగీత వాయిద్యాలు ఎప్పుడైతే మ్రోగుతాయో అప్పుడు మిగతా వారితో పాటు వీరు కూడా ఆ ప్రతిమకు మొక్కాలి. వినండి జాగ్రత్తగా. దేవుడు తన ప్రజల ఇశ్రాయేలులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో విగ్రహారాధన చేయకూడదని చెప్పాడు. విగ్రహం అది ఏదైనా కావచ్చు, ఏ రూపమైనా కావచ్చు, దానికి ఇశ్రాయేలు ఎవరు కూడా మొక్కడానికి వీలు లేదు. ఓకే, ఇప్పుడు యూదా వంశానికి చెందిన ఈ ముగ్గురు, ఇశ్రాయేలుకు చెందిన ఈ ముగ్గురు రాజు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమకు మొక్కాలి అని ఆజ్ఞ జారీ చేయబడింది. కానీ వీరు మొక్కకూడదా? ఇప్పుడు అధికారం ఇచ్చిన వాడు ఎవరు? రాజు. విచారకర్తగా నియమించింది ఎవరు? రాజు. కాబట్టి అధికారం ఇచ్చిన రాజు నిలబెట్టించిన ప్రతిమకు మొక్కడానికి ఆజ్ఞాపిస్తున్నది ఎవరు? రాజే. కాబట్టి రాజు ఆజ్ఞాపించాడు గనక, అధికారం ఇచ్చాడు గనక, ఇప్పుడు అధికారం కాపాడుకోవాలంటే రాజు మాట వినాలా లేదా? చెప్పండి. రాజు మాట తప్పకుండా వినాలి. రాజు మాట వినకపోతే ఏమవుతుంది? వారికి వచ్చిన అధికారం తొలగించబడుతుంది. అంత మాత్రం కాదు, అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎవరైతే మొక్కరో వారు అగ్నిగుండంలో వేయబడతారు. అంటే ఇది ఘోరమైన శిక్ష. ఇక ప్రాణాలే ఉండవు. అగ్నిగుండంలో వేయబడ్డారంటే ప్రాణాలు ఉండవు. ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చింది. ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చిందండి? మీకు ఎప్పుడు రాలేదా? వారికి ప్రాణం మీదకి వచ్చింది. విశ్వాస యాత్రలో మనకెప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రాణం మీదకి రావడం అంటే మమ్మల్ని ఎవరు చంపడానికి ఎవరు పూనుకోలేదన్న అనొచ్చు మీరు. కానీ మన విశ్వాసము చావడానికి ఇలాంటి అవకాశాలు చాలా ఎదురవుతుంటాయి. మన విశ్వాసాన్ని సన్నగిల్లగొట్టడానికి, మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి, మనము దేవునిలో కొనసాగకుండా దేవుని అవమానపరచడానికి, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించటానికి, దేవునికి అవిధేయులుగా మనం బ్రతకడానికి అనేక సార్లు ఇలాంటి శోధనలు మనకు ఏమవుతుంటాయి? ఎదురవుతూనే ఉంటాయి. మాకు ఇలాంటి శోధనలు ఎదురు కాలేదు అని మీలో ఎవరైనా దేవుని నమ్ముకున్న వాళ్ళు చెప్పగలరా? ఎవరికైనా శోధనలు ఎదురు కాలేదా? ఇలాంటి శ్రమలు, ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదా? విశ్వాసం నుండి తొలగించడానికి. ఒకసారి చాలా ఏళ్ల క్రితం సిఎస్ఐ పాలెంలో పరిచర్య జరుగుతున్న కాలంలో ఒక ఆటో టౌన్లో నుండి మాట్లాడుకొని ఆటోలో ఎక్కిపోయాం. ఈడ ఎక్కేటప్పుడు ఆ దినాల్లో 10 రూపాయలు అంతే అక్కడికి పోవాలంటే సిఎస్ఐ పాలెం. ఈడ ఆటో ఎక్కేటప్పుడు అతడు ముస్లిం యవనస్తుడు. ఆటో ఎక్కేటప్పుడు మేము పిల్లలు అందరం పోతున్నాం. ఆటో నిండా కూర్చున్నాం. 10 రూపాయలు ఓకే ఒప్పుకున్నాడు, వచ్చినాడు. దిగేటప్పుడు ఏమన్నాడంటే ఆ పిల్లడు నాకు 15 రూపాయలు ఇలా అంటున్నాడు. అంటే నేను కాదు బాబు 10 కదా ఒప్పుకుండేదంటే వెంటనే ఏమన్నా అంటే మనిషి మళ్ళీ మీరు ప్రార్థన చేస్తారా అంటున్నాడు. నన్ను మళ్ళీ మీరు ప్రార్థన చేస్తారే అన్నాడు. ఇప్పుడు ఆ మాటకు నేనేమనాలి? ఇప్పుడు ప్రార్థనకే పోయినది, అడిగి ఒప్పుకున్నది 10 రూపాయలు, దిగేటప్పుడు అడుగుతున్నది 15 రూపాయలు. ఏకున్నందుకు ఏమంటున్నాడు? మనం మీరు ప్రార్థన చేస్తారని మీరు అంటున్నాడు. ఇప్పుడు ఆ మనిషితో నేను కొట్టాడ పెట్టుకున్నాను అనుకో, నెక్స్ట్ ఏం చేయనికి లేదు? ప్రార్థన చేయనికి లేదు. ఇప్పుడు కొట్లాడ పెట్టుకోకుండా ఆ మనిషి మౌనంగా పోవాలంటే ఏం చేయాలి నేను? ఆ దినాల్లో 5 రూపాయలు అంటేనే పెద్ద గగనం. సేవ కొత్తగా వచ్చిన పాతగా వచ్చిన సేవకుని పరిస్థితి ఒకే రకంగా ఉంటుందిలేండి. రైట్? 5 రూపాయలు ఇవ్వడానికి నేను
పూనుకుంటే నెమ్మది ఉంటుంది, నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను. నేను నష్టపోతా కదా డబ్బులు లేకుండా ఇది ఇస్తే ఎట్టా అంటే, ఇప్పుడు మనిషిని నేను కొట్లాడితే నెక్స్ట్ చూసే వాళ్ళందరూ ఎదుట దేవుడి నామం అవమానపరుస్తుంది. మన జీవితాల్లో చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము దేన్ని కోరుకుంటున్నాం? ప్రేమదాసు అప్పుడప్పుడు ఒక పాట పాడతాడు, ఎవరిని కోరుకుంటావో అనే పాట. సాతానునా ఏందన్నా పాట? యేసు ప్రభునా? సాతాను కోరుకుంటావా, యేసు ప్రభును కోరుకుంటావా? ఏది మనం కోరుకోగలుగుతున్నాం? అనుదిన జీవితంలో మనకు ఎదురయ్యే ఇలాంటి పరిస్థితుల్లో ఏది మనం కోరుకోగలుగుతున్నాం? ఒకవేళ మనము లోకం చెప్పినట్టుగా, బంధువులు చెప్పినట్టుగా, మన తోటి వారు చెప్పినట్లుగా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం చేయకపోతే వారితో మనకు సంబంధాలు తెగిపోతాయి, వారితో బంధం తెగిపోతుంది, వారు మనతో మాట్లాడకుండా దూరంగా పోతారు. లేకపోతే మనకున్న ఆ సౌకర్యాలన్నీ పోతాయి, సౌకర్యాలన్నీ పోతాయి. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఒకసారి బస్సు ఎక్కాను. బస్సు అంటే రిజర్వేషన్ చేసుకోలేదు, మామూలుగా ఆర్టీసీ సీట్లు 2 ఉంటాయి. అదేంటంటే 8-9 సీట్లు ఉంటాయి నాకు తెలిసినంత వరకు. డ్రైవర్ యువతల పక్క 8-9 సీట్లు ఆర్టీసీ అవి ఎవరికి రిజర్వేషన్ ఇవ్వరు. నేను ఒకసారి బెంగళూరుకి వెళ్తూ అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది. బస్ ఎక్కిన తర్వాత బస్సు డ్రైవరు తెలిసిన ఆయన్నే, అన్న నాకు సీటు కావాలా, మీ రిజర్వేషన్ ఉంటుంది కదా, ఆ సీట్ నాకు అన్నాడు అని అడిగాను. అడిగితే ఓకే సార్ కూర్చో సార్ అన్నాడు. నేను ఆ సీట్లో పోయి కూర్చున్నాక బస్సు కదిలింది. కర్నూలు పోకముందు ఆ డ్రైవర్ సీటులో ఉండే వ్యక్తి, సార్ ఒకసారి వస్తావా అన్నాడు. ఇట్లా సరే లేచిపోయాను, ఎందుకు పిలుస్తున్నాడు అని. అప్పటికే టికెట్ తీసుకున్నాను, అయిపోయింది. సార్ ఇట్లా వస్తావా అన్నాడు. పోయినా సీట్ డ్రైవర్ దగ్గర పోయినా. ఏం లేదు సార్, మన బస్సులో ఒక పార్సల్ పెట్టినారు, అది అట్టపెట్టు ఉంది, 2 అట్టపెట్టెలు ఉన్నాయి, ఎవరైనా చెకింగ్ వస్తే నాదే అని చెప్పాలి చూడు నువ్వు అన్నాడు. నాదే చెప్పాలో చూడు సార్ నువ్వు అన్నాడు. అంటే అది నాది కాదు కదండి అన్నా. లేదు సార్, జస్ట్ ఎవరన్నా చెక్కింగ్ వస్తే, ఎవరు రారు, ఒకళ్ళు వచ్చినారనుకో ఆ బట్టలు ఎవరు అంటే నావేం చెప్పాలి. ఎందుకు చెప్పాలి అన్న. ఎందుకు సార్ అంటే దానికి టికెట్ కొట్టలే సార్, ఆ బాక్సులకు లగేజ్ టికెట్ కొట్టాలా. ఇప్పుడు నీ కింద అయితే అవి నీవేని చెప్తే ఆ డబ్బులు నేను తీసుకోవచ్చు. వివరంగా చెప్పాడంటే ఆయన, ఏం దాపరికం లేకుండా. ఇప్పుడు నాకు సీట్ ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన మాట వినకపోతే ఏమవుతుందండి? ఇప్పుడు వినాలన్నా వినొద్దా? ఇంటే నేను అబద్ధం చెప్పాలి, వినపోతే సీటు పోతుంది. ఇది జయిస్తే జీవ కిరీటం, జయించకపోతే బస్సులో సీటు. అర్థమైందా? విశ్వాస యాత్రలో ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో చాలా ఎదురవుతూ ఉంటాయి. నేను ఉదాహరణ కొన్ని సంగతులు చెప్పాను. ఇప్పుడు శద్రకు మెషకు అబేద్నెగో జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. రాజు ప్రతిమ చేయించాడు కదండి, దానికి మొక్కాలంటున్నాడు, మొక్కకుండా ఊరుకున్నారు. ఎవరు కనపడదులే అనుకున్నారో ఏమో కథను. ఇంటి దగ్గర కూర్చున్నారో, వాళ్ళ రూమ్లో వాళ్ళు కూర్చున్నారు, హాస్టల్లో కూర్చొని ఉన్నారు, వారికి నియమించబడిన క్వార్టర్లో ఉన్నారు. అయితే రాజు తాను తెలుసుకోకుండా ఉన్నాడు. కానీ ఇక్కడ కింద వచనం చూడండి, 8వ వచనంలో, ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి. ఆ సమయంలో ఏం చేస్తున్నారంటే, పిల్లలు వింటున్నారా? ఏం చేస్తున్నారు మీరు? వాక్యం వినాలి. ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారంటే, కల్దీయుల్లో కొందరు ఇప్పుడు యూదుల మీద కొండాలు చెప్తారు. ఏమని కొండాలండి? ఉన్నది చెప్తున్నారో ఏం చెప్తున్నారు? వీళ్ళు ఉన్నదే చెప్తున్నారు. కొన్నిసార్లు కొంతమంది లేనిపోని చెప్తుంటారు కదా, ఉండేది లేనిది మొత్తం కలిపి కొత్త సృష్టించి చెప్తా ఉంటారు. ఆ విధంగా విశ్వాసాలు ఉండకూడదులేండి. ఇప్పుడు కల్దీయుల్లో కొందరు ఏం చేశారంటే, వీరిపైన కొండములు చెప్పారు. ఇప్పుడు రాజు ఆ ముగ్గురిని తెప్పించాడు. నేను త్వరగా దాటి వెళ్తున్నాను. రాజు ఆ ముగ్గురిని తెప్పించాడు. తెప్పించిన తర్వాత మరలా రాజు అడుగుతున్నాడు, ఏమని? ఇది నిజమా అని అడుగుతున్నాడు. ఇప్పుడు వీరు ఆ ప్రతిమకు మొక్కకపోతే అగ్నిగుండంలో వేయబడతారు. ఇప్పుడు రాజు మరలా స్పెషల్గా వారిని పిలిపించాడు. రాజే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మీరు మొక్కలేదు నిజమా అని అడుగుతున్నాడు. ఇప్పుడు మొక్కడానికి వీరికి మరొక అవకాశం ఇవ్వబడుతుంది. ఎవరిస్తున్నారు అవకాశం? నేరుగా
రాజే ఇస్తున్నాడు, నేరుగా రాజే ఇస్తున్నాడు. రాజు వీరి నుండి ఆశించింది ఏంటంటే, ఆ కింద వచనంలో ఆ రాజు ముఖము కలవరపడిందట. అంటే రాజు ఏం ఆశించాడు? వీరి నుంచి తనకిష్టమైన జవాబుని ఆశించాడు. లోకం ఎప్పుడైనా ఏం చేస్తుందంటే, మనము దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేయడానికి మనం ప్రేరేపించినప్పుడు వారికి అనుకూలంగా మనం ఉండాలని ఆశిస్తుంది లోకం. ఒకవేళ మనం అనుకూలంగా చేయకపోతే వారి మొఖాలు ఏమైపోతాయి? వికారం అయిపోతాయి. ఇప్పుడు రాజు పిలిపించాడు. అక్కడ చూడండి, రాజు పిలిపించాడు. పిలిపించిన తర్వాత అక్కడ ఏం చేశాడు చూడండి, 14 వచనంలో. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా నేను, షద్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించడం లేదనయు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదనో నాకు వినబడినది. ఎంక్వైరీ చేస్తా ఉన్నాడు. అంటే ఈ కల్దీయులు వచ్చి చెప్పిన తర్వాత కూడా రాజుకు నమ్మబుద్ధి కావడంలా. ఎందుకు? వీరు వీర విధేయులు రాజుకు. రాజు చెప్పిన మాట తూచా తప్పకుండా చేసేవారు. గవర్నర్లుగా వారు ఉన్నారు. ఏ విధంగా ఉన్నారమ్మా? ఎటున్నారు? గవర్నర్లుగా వారు ఉన్నారు. గవర్నర్ రాజు మాట వినాల్సిందే. ఆ విధంగా అనేక సార్లు విని ఉండవచ్చు. కాబట్టి రాజుకు ఈ కల్దీలు చెప్పిన ఈ సాడీలు నమ్మబుద్ధి కాలేదు. ఓకే, కాబట్టి రాజు పిలిపించాడు, మరలా అడిగాడు, ఇది నిజమా అన్నాడు. అప్పుడు ఆ తర్వాత షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చెప్తున్నారు? 16 వచనంలో ఆ పైన రాజు వారిని బెదిరిస్తూ చెప్తున్న మాట, మీరు అగ్నిగుండంలో వేయబడుదురు, నా చేతిలోండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు వారిని ఒక సవాలు చేస్తున్నాడు నెబుకద్నెజరు. నా చేతిలోండి విడిపించగలవాడు దేవుడు ఎక్కడున్నాడయ్యా అంటే, ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాడు నెబుకద్నెజరు రాజు? షడ్రకు మేషక్ అబేద్నెగోల దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నాడు. మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు. అప్పుడు నెబుకద్నెజరు దగ్గర షడ్రకు మేషక్ అబేద్నెగో ఏమంటున్నాడు? 16 వచనంలో రాజుతో ఇలాగూ చెప్పింది, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యాల చింత అసలు మాకు దిగులే. అసలు మేము ఖాతరు చేయడంలా, అసలు మేము లెక్క చేసుకోవడం, నీకు జవాబు చెప్పాలా, నీకు భయపడాలా, నీ మాట వినాలా, అసలు మాకు చింతనే. ఎవరు తింటున్నారు నీ మాట? రాజు ఎవరండి? అధికారం ఇచ్చినవాడు, హెచ్చించినవాడు. అలాంటి వ్యక్తితో ఈ ముగ్గురు ఒకే పలుకండి. ఇక్కడ ఒక మాట మనం గ్రహించాలి. దేవుని మహిమార్థమై, వినండి జాగ్రత్తగా, దేవుని మహిమార్థమై వీరు ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు. షడ్రకు ఏ మాట చెప్పాడో మెషాకు అదే మాట, అబేద్నెగో అదే మాట. ముగ్గురు ఒకే స్వరముతో, ఒకే మాటతో, ఒకే భావంతో మాట్లాడుతున్నారు. దేన్ని జయించడానికి? రాజు ఆజ్ఞను జయించటానికి. మరొక మాటలో చెప్పాలంటే అపవాది క్రియలను జయించటానికి, అపవాది తంత్రాన్ని జయించటానికి, వచ్చిన శోధనను జయించటానికి, శ్రమ నుండి బయటికి రావడానికి వీరు ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు. దేవుని పిల్లలుగా మనమందరం, దేవుని పిల్లలుగా సాతాను తంత్రాలు లయపరచటానికి, అపవాది కార్యాలు లయపరచటానికి, దేవుని నామాన్ని మహిమపరచటానికి, దేవుని వాక్య క్రమాన్ని మనం నెరవేర్చటానికి, మనందరిది ఒకే మాట ఉందా? ఇప్పుడు షడ్రకు అన్నాడు మెషకుతో, రే మెషక్, మనం ఆ విగ్రహానికి మొక్కని కూడా చూడరా. రాజు అడిగినప్పుడు ఏం చెప్పాలా? మేము మొక్కమని చెప్పాలి అని ఇంటికాడ మాట్లాడుకున్నాక దారిలో అబేద్నెగో ఏమంటున్నా అంటే, కాదురా, మనం మొక్కకపోతే రాజు మనకున్న అధికారాన్ని తీసివేయడం మాత్రం కాదు, అగ్నిగుండంలో వేస్తాడంటే ఎందుకు సావాలరా అని ఇద్దరితో చెప్పినాడు అనుకో. ఇద్దరు ఏమవుతారు? ఇద్దరు తగ్గిపోతారా? అదండి, ముగ్గురులో ఎవరు తక్కువ వారు కాదు. ఒకరు బలహీనులైనా మరొకరు బలహీనులు. ఎందుకంటే మొదటి అధ్యాయంలోనే వీరి ఐకమత్యం కనబడుతుంది. మొదటి అధ్యాయంలో ఆహార విషయంలో ఐకమత్యం గలవారు, పరిశుద్ధులుగా ఉండడానికి, అంటే తమ అంతరంగాన్ని పరిశుద్ధంగా ఉండడానికి, దేవునికి ఇష్టపూర్వకంగా ఉండడానికి ఇష్టపడేవారు ఎవరైనా సరే జీవిత యాత్రలో ఎదురే ప్రతి పరిస్థితిలో ఒక్కటిగానే ఉంటారు.
ఈ స్టేట్మెంట్ మరలా ఈ విధంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధతను ప్రేమించేవారు దేవుణ్ణి మహిమపరచడానికి ఒక్కటిగానే ఉంటారు. మన బైస్తవారి దినాన ఒక సందేశం మనం విన్నాం. దావీదు సమయాలు చనిపోయినప్పుడు చూడ్డానికి వచ్చాడు. దావీదు పరిస్థితి మామూలు పరిస్థితి కాదు, ప్రాణాపాయ పరిస్థితులు ఉంది. ఇప్పుడు భక్తుడు చనిపోయినప్పుడు భక్తుని విలువ ఎవరికి తెలుస్తుంది? భక్తునికి తెలుస్తుంది. ఆ రోజు మనం నేర్చుకున్న పాఠం. దేవుణ్ణి నమ్ముకున్న పిల్లముగా మనమందరము అపవాదిని ఎదిరించటానికి, వినండి జాగ్రత్తగా, అపవాది తంత్రములు ఎదిరించటానికి మనందరూ ఒకే మనిషిగా పోరాడాలి. మన ఇంతమంది ఉన్నా మన ఆలోచన, మన నిర్ణయం, మన తలంపు, మన అభిప్రాయం ఒకటిగానే ఉండాలి. మనలో వేరు అభిప్రాయాలు ఉండడానికి అవకాశం ఇవ్వకూడదు. ఆడి వరకు వచ్చిన తర్వాత ఒకవేళ వీళ్ళ ముగ్గురులో ఒకడు చిన్నగా లాలూచి పన్నాడు అనుకో, అందరి ముందర మాత్రం ఏ దేవుడే నిజమైన దేవుడు మీకు మొక్కం అని అన్నగాని సైనికులు వచ్చారు, బలిష్టమైన సైనికులు. వాళ్ళు ఎత్తుకుపోయేటప్పుడు ఒకవేళ అభ్యర్థిగో సైనికుడా నేను మాత్రం ముగ్గుతలే అని అన్నాడు అనుకో, నేటి దినాల్లో విశ్వాసులు ఎట్టున్నారు? ఇటునే ఉన్నారు అనమాట. మన ముందర మాత్రం అవన్నా నిజమేనా, అసలు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారన్నా, మనం ఇట్ట చేయాలి అట్ట చేయాలని మళ్ళా లోపల ఏం కాదు మామూలే అదంతా. ఎందుకంటే ఇంకా వాళ్ళు అట్ట మాట్లాడుతుంటారు. సంఘం అట్ట నిర్ణయం, సేవకుడు అట్ట అనుకున్నాడు, ఇది మామూలే అని అన్నారనుకోండి సంఘంలోని వ్యక్తులే. ఏమవుతుంది? వ్యవహారం దేవునికి అవమానం కదండి. దేవుని పిల్లలారా, అపవాది గణపరచబడకుండా, అపవాది తంత్రాలు, వారి ఆలోచన బలపరచబడకుండా ఉండాలి అంటే దేవుని నమ్మిన పిల్లలముగా మనందరం దేవుని కోసం నిలబడాలి. దేవుని కోసం మనం నిలబడాలి. ఆయన కోసం గట్టిగా నిలబడాలి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మనం నిలబడగలగాలి. నిలబడగలుగుతున్నామా? ఈ ముగ్గురు కలిసి ఒకే మాట మీద ఉన్నారండి. ఎవరిని గణపరచడానికి? దేవుని గణపరచడానికి. ఎవరిని మెప్పించటానికి? దేవుని మెప్పించటానికి. ఎవరికి మహిమ తీసుకురావడానికి? దేవునికి మహిమ తీసుకురావడానికి. ఒకవేళ లాలూచి పడ్డారనుకోండి, రాజీ పడ్డారనుకోండి, ప్రస్తుతానికి వారి జీవితాలు సాఫీగా ఉండొచ్చేమో, కానీ దేవుడు వారి విషయంలో తీక్షణమైన కోపాన్ని బయలుపరుస్తాడు. దేవుని పిల్లలారా, విశ్వాస యాత్రలో ఇక్కడ మనం గట్టిగా నిలబడాలి. నమ్ముకున్నప్పుడు గట్టిగా ఉంటాం, బాప్తిసమప్పుడు గట్టిగా ఉంటాం. విశ్వాస యాత్రలో ఎదురయ్యే శోధనల్లో గట్టిగా ఉండగలుగుతున్నామా? నిలబడగలుగుతున్నామా? స్థిరంగా ఉండగలుగుతున్నామా? తొట్టిల్లకుండా కాపాడబడగలుగుతున్నామా? జారిపోతా ఉన్నామా? కీర్తనకారుడు ఒక కీర్తన అన్నాడు, నా పాదము ఇక్కడ ఉందట, జారు చోటనే ఉంది. ఇప్పుడు విశ్వాసయాత్ర ఎట్లాంటిదంటే ఇది విశాల మార్గం కాదు, ఇది ఇరుకు మార్గం. ఇది ఎప్పుడు జారడానికి అవకాశాలుండే మార్గం. ఈ మార్గంలో మనం చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. సముద్ర తీరానికి ఎప్పుడైనా పోయారు మీరు? సముద్ర తీరానికి వెళ్తే అలల్లోకి మనం వెళ్ళినప్పుడు, అలలు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. కాళ్ళ కింద ఇసుక చాలా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. అల పోతుంటుందండి వెనక్కి, అప్పుడు కాళ్ళ కింద ఇసుక జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన కాలు అక్కడ బొట్టుకొని వెళ్ళి మిగతా ఏళ్ళు ఇసుకలో ఇట్లా లోపల గుర్చి నిలబడకపోతే దానింట పోతాం అంతే. ఒకవేళ గుచ్చామనుకోండి, అలలు ఎన్ని రాని వస్తుంటాయి, పోతుంటాయి. విశ్వాసయాత్ర కూడా అట్లాంటిదే. విశ్వాస జీవితంలో రకరకాల శోధనలు, రకరకాల శ్రమలు, రకరకాల ఇబ్బందులు ఎందుకు ఇవన్నీ వస్తాయంటే మన విశ్వాసానికి పరీక్ష. అబ్రహాము జీవితాన్ని ఆలోచన చేస్తే దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దాదాపు ఎన్నేళ్ళకి ఇచ్చాడండి సంతానాన్ని? 20 ఏళ్ళు దాటిపోయాయి కదండి, 40 ఏళ్ళు దాటిపోయాయి. అబ్రహాం బయటకు వచ్చినప్పుడు ఎన్నేండ్లు? దేవుని పిలుపు అందుకొని వచ్చినప్పుడు ఎన్నేండ్లు? జ్ఞాపకం వస్తుంది, చూద్దాం. చూడండి 12వ అధ్యాయం. అబ్రహాము
తన దేశాన్ని తన ప్రాంతాన్ని వదిలిపెట్టి వచ్చినప్పుడు ఎన్నేళ్ళండి? 12వ అధ్యాయం ఉంటుంది చూడండి. 12వ అధ్యాయంలో కనబడిందా? 75 ఏండ్లు 4వ వచనం. 12వ అధ్యాయం 4వ వచనం. 75 ఏండ్లు. ఇస్సాకును దేవుడు ఎప్పుడు ఇచ్చాడండి? 100 ఏండ్లకు కదండి, 100 ఏళ్ళకి ఇచ్చాడు. అంటే మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 25 సంవత్సరాలకు. వినండి జాగ్రత్తగా. 25 సంవత్సరాల వరకు అబ్రహాము వేచి ఉన్నాడు వాగ్దాన పుత్రుని కోసం. మధ్యలో ఒక పొరపాటు చేశారులేండి, అది వదిలిపెడితే 25 ఏళ్ల తర్వాత దేవుడు అబ్రహాముకు ఎట్లాంటి కుమారుని ఇచ్చాడు? చక్కని కుమారుని ఇచ్చాడు. అసలు అతని పేరుకి అర్థం ఏంటి? నవ్వు, సంతోషం. అదేక వృద్ధాప్యములో పిల్లలంటే వృద్ధులకు చాలా ప్రేమ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. యవన కాలములో ఉండే ప్రేమ కంటే వృద్ధాప్యంలో పిల్లల విషయంలో చాలా ప్రేమ ఉంటుంది. వృద్ధాప్యములో అబ్రహాముకు దేవుడు కుమార్ ఇచ్చిన తర్వాత 22వ అధ్యాయానికి వచ్చేసరికి ఇచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఇచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా దేవుడు అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను చెప్పు పర్వతములో దాని మీద చెప్పండి ఏం రాయబడింది అక్కడ? దహన బలిగా అర్పించమని చెప్పాను. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. అబ్రహాముకు వాగ్దానం చేసిన 25 సంవత్సరాలకు దేవుడు కుమారునిచ్చాడు. ఇప్పుడు వాగ్దానం కోసం ఎదురు చూసి పొందిన కుమారుని విషయంలో అబ్రహాం ఎంత సంతోషిస్తున్నాడో. ప్రతిరోజు కదా ఇస్సాకుతోనే జీవితాన్ని గడుపుతున్నాడు. అలాంటి కుమారుని పట్టుకొని 22వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు? నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను చూపించే పర్వతం మీద ఇస్సాకు ఒక ఇల్లు కట్టి అనడంలా ఏమంటున్నాడండి? ఇస్సాకును బలి అర్పించు. అదేం బలి? మామూలు బలి కూడా కాదు. మామూలు బలి అయితే కనీసం ఆ దేహాన్ని అయినా చూసుకోవడానికి ఉంటుంది. కానీ ఏం బలి అంటండి ఇది? అంటే నామరూపాలు లేకుండా చేయంటున్నాడు. దేనికి పరీక్ష ఇది? విశ్వాసానికి పరీక్ష. విశ్వాస పరీక్షలో అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుడు ఇచ్చాడు అని నమ్మాడు, దేవుడు ఇస్తాడని నమ్మాడు. ఇచ్చిన తర్వాత ఇది దేవుని బహుమానం అని నమ్మాడు. ఆ తర్వాత దేవునికి ఇవ్వడానికి కూడా తాను ఇష్టపడ్డాడు. ఆ పరీక్షలో నిలిచిన వాడుగా ఉన్నాడు కనుక అతనికి తర్వాత పెట్టబడిన పేరు విశ్వాసులకు తండ్రి. దేవుడు గొప్ప ఘనతనిచ్చాడు. ఆ పరదేశంలో కూడా వెళ్ళిన భక్తులందరూ ఎవరి మీద ఆనుకోవడానికి అవకాశం ఇచ్చాడండి? అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత పొందాడండి. విశ్వాస యాత్రలు ఎదురవుతున్న శోధనలో, శ్రమలో మనం నిలబడగలిగితే, ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమంటున్నారు చూడండి. రాజా, నీకు అసలుకు జవాబు ఇవ్వాల్సిన చింత మాకు లేదు అంటున్నారు. అంటూ ఏమంటున్నారు చూడండి 13వ వచనం. ఆ తర్వాత గమనించండి 16వ వచనం. చింత మాకు లేదు. 17వ వచనం. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు ఎవరండి? మా దేవుడు సమర్థుడు. ఏం చేయడానికి సమర్థుడు? అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఆయన సమర్థుడు, ఆయన రక్షించును. 18వ వచనం. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. ఏంటి ఈ మాట? ఇప్పుడు ఏమంటున్నారు? దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన సమర్థుడు, ఆయన రక్షిస్తాడు అని చాలా మొండి ధైర్యంతో వారు చెప్పగలుగుతున్నారు. మళ్ళీ రెండో మాట ఏమంటున్నారు? ఒకవేళ ఆయన రక్షింపకపోయాను అంటే అర్థం ఏంటి? ఆయన రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మేము అగ్నిగుండంలో కాలాలను ఒకవేళ ఆయనకి ఇష్టమైతే, అందులోని తప్పించడానికి ఆయనకి ఇష్టం లేకపోతే, ఆయన తప్పించలేదు కదా అని మీ దేవునికి మేము మొక్కం. ఆయన తప్పించినా తప్పించకపోయినా మా దేవుని విషయంలో మేము జవదాటం, మేము స్థిరంగా నిలబడతాం. పరిస్థితులు ఏ రీతిగా వచ్చినా
అనానుకూలమైన పరిస్థితులు వచ్చినా, మమ్మల్ని అందరూ విడిచిపోయినా, ఏ మాత్రం ఎలాంటి పరిస్థితి మాకు ఎదురైనా మేము దేవుని కోసం నిలబడతాం. కానీ ఈ ప్రతిమకు మేము ఒకవేళ ఈ శ్రమ అనుభవించడం దేవుని చిత్తం అయితే అనుభవిస్తాం. ఈ అగ్నిగుండం దేవుని చిత్తం అయితే అనుభవిస్తాం. ఈ శ్రమ దేవుని చిత్తం అయితే అనుభవిస్తాం. ఈ కష్టం దేవుని చిత్తం అయితే అనుభవిస్తాం. కానీ ఈ కష్టం నుండి తప్పించబడ్డానికి దేవుని నామానికి అవమానము. ఇది షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారి తీర్మానం అండి. ఎప్పుడైతే వారు దేవుడి కోసం పట్టుదలగా నమ్మకంగా ఉండగలిగారో అగ్నిగుండం 7 అంతలు చేయబడింది. ఉన్న వేడిమి కంటే ఎన్ని అంతలండి? ఎన్నంతలు చెప్పాలి? ఎన్నంతలు? 7 అంతలు. 7 అంతలు చేయబడింది. చేయబడిన తర్వాత రాజు సైనికుల్లో బలాఢ్యుని పిలిచాడట. కింద వచ్చిన రాయబడింది, బలాఢ్యుని పిలిచాడట. పిలిచి ఈ ముగ్గురిని ఎత్తి అగ్నిగుండం మధ్యలో విసిరేయమన్నాడు. వీళ్ళు అగ్నిగుండం దగ్గరికి పోయి ముగ్గురిని పట్టుకొని విసిరేశారు. ఎవరు? సైనికులు. ఈ సైనికులు ఎలాంటి సైనికులు? బలాఢ్యులైన సైనికులు. అంటే సైనికులందరిలో స్పెషల్ సైనికులు అన్నమాట. వీళ్ళు చాలా శక్తి, చాలా బలం ఉంది వీరికి. వీరు విసిరేశారు. విసిరేసిన వీరు పడి చచ్చారాడ. విసిరేయడానికి పోయిన వారు పడి చచ్చారు ఆ వేడి మీద తట్టుకోలేక. ఇప్పుడు ముగ్గురు అగ్నిగుండం మధ్యలో వేయబడ్డారు. ఏం కావాలి? వీళ్ళు చచ్చినట్టే చావాలి. వీళ్ళని వేసేటప్పుడు మరొక పని ఏం చేశారంటే బంధించి వేశారండి. మామూలు కూడా వేయలేదు, బంధించి వేశారు. బంధకములతో వారిని వేశారు. వారి లోపల వస్త్రాలు, వారు పైన ధరించిన వస్త్రాలు, మళ్ళీ పై వస్త్రము ఏది తీయకుండానే అగ్నిగుండంలో వేయబడ్డారు. వేయబడిన తర్వాత జరిగింది చూడండి. వేయబడిన తర్వాత జరిగింది ఏంటి చూడండి. ఏం జరిగింది చదవాలి. 3వ అధ్యాయం 24 వచ్చిన బంధింపన్న వారై వేడిమిగల మండుచున్న అగ్నిలో పడగా 24 వచ్చిన రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి. ఒకసారి ఊహించండి ఆ పరిస్థితి, ఆ స్థలంలో ఉన్నట్టుగా ఊహించండి ఒకసారి. అగ్నిగుండంలో వేశారు. రాజు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచాడు. అంటే స్పీడ్గా లేచాడు. లేచి ఏమంటున్నాడు? మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేసేది కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు నేను 4 మనుషులను. ఆ 4 మనుషులు ఏం చేస్తున్నారట? బంధకములు లేక అగ్నిలో ఏం చేస్తున్నారండి? సంచరిస్తున్నారు. ఈ మధ్య చెప్పాను, ఇది ఫైర్ వాక్. మాలో మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ ఉంటుంది కదండి. అట్లా వీరు ఏం వాక్ చేస్తున్నారు? ఫైర్ వాక్ చేస్తున్నారు. 3 వేయబడ్డారు. వారితో పాటు ఎవరున్నారండి? దేవత. అక్కడ నెబుకద్నెజరు అంటాడు, దేవతల రూపమును పోలిన వాడు మరొకడు అక్కడ ఉన్నాడు. ఎవరండి ఇక్కడ? ఎవరు నా నామానికి 2-3 కూడి ఉంటారో అక్కడ నేనుంటాననే మాట మత్తయి సువార్త చెప్పబడక ముందు ఎక్కడ నెరవేరిందండి? ఇక్కడ నెరవేరింది. దేవుని నామం కోసం, దేవుని మహిమ కోసం వారు నమ్మకంగా ఉండగలిగారు గనక అగ్నిగుండంలో వారు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అగ్నిగుండంలో సంచరించకుండా 4 పాటు బయటికి రావచ్చు కదా. ఇప్పుడు బంధకాలు పోయాయి. అగ్నిగుండంలో వేసిన వెంటనే 4వ వాడు వచ్చిన వెంటనే బంధకాలు పోయాయి. పోయిన తర్వాత అగ్నిగుండంలో ఆడాడ తిరగకుండా ఇప్పుడు బయటికి రావచ్చు కదండి. అవసరం రాకూడదా? మనమైతే ఏం చేస్తాం? బయటకు వస్తామా రామా? కానీ వీళ్ళు బయటికి రాలా. వీరు బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే మన జాగ్రత్త గమనిస్తే 4వ వాడు లేకుండా బయట ఉండటం కంటే 4వ వానితో అగ్నిగుండంలో ఉండడమే. అగ్నిగుండంలో వారికి ఎట్లుందంటే బయట ఉన్నదానికంటే బాగుంది. దేవుని పిల్లలుగా మన శ్రమల్లో, మన కష్టాల్లో ప్రభువుతో ఉండటం మనం అనుభవించాలి. ప్రభు సన్నిధి మనం అనుభవించాలి. అర్థం కావడానికి ఒక వచనాన్ని చదువుదాం. 92వ కీర్తన తెరవండి. 92వ కీర్తన ముగిస్తాను. 92వ కీర్తన. కొంతమంది అమ్మయ్యా అనుకుంటారు. ఏ మాటకు?
92వ కీర్తన అని కాదు, ఆ మాట కదండి. వారిని బట్టి దేవునికి స్తోత్రం, వారి ఆశ నెరవేరును గాక. ఓకే, 91వ కీర్తన తెరవండి. 91వ కీర్తన 14 వచనం చదువుదాం. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదు, అతను నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేది, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేది, నా రక్షణ అతనికి చూపించేది. ఇప్పుడు గమనించండి 15వ వచనాన్ని. 15వ వచనం వైపు చూడండి ఒకసారి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని. ఆ మధ్యకాలంలో ఉపవాస ప్రార్థనలు ఈ సందేశం చెప్పాను. ఓకే, మిగతా వారు చెప్పండి. ఇప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఉత్తరం ఇచ్చాడు. ఓకే, ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరము అనేది ఎట్లా ఉంటుంది? జవాబు అనేది శ్రమలో ఉండి మొరపెట్టాను. ఇప్పుడు ఏం కావాలి? ఉత్తరం అంటే, జవాబు అంటే ఏంటి? శ్రమలో నుండి బయటికి రావాలి, అంతేనా? శ్రమలో నుండి విడుదల పొందాలి, ఆ శ్రమ నుండి తప్పించబడాలి, ఆ కష్టము నుండి విడుదల పొందాలి. ఇప్పుడు చూడండి 16 వచనం, మా 15 వచనం మధ్య భాగం. శ్రమలో నేను అతనికి, మామూలుగా ఏం రాయబడాలి అక్కడ? ఉత్తరం ఇచ్చేదని అంటే చెప్పాలి. ఇప్పుడు పై వచనంలో అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నుండి అతన్ని విడిపించేదని ఉండాలి మామూలుగా అక్కడ. కానీ ఏముంది అక్కడ? ఏంది అర్థం? శ్రమలో నుండి విడిపించాలి, కానీ శ్రమలో తోడుగా ఉండటం ఏంటండి? ఇది మనం ఊహించని జవాబు. మొరపెట్టాం, దేవుడు ఉత్తరం ఇచ్చానంటున్నాడు. ఆ ఉత్తరం ఎట్లా ఉందట? జవాబు శ్రమలో ఆయన వచ్చాడు, శ్రమలో తోడు. ఈ అనుభవంలోకి ఎప్పుడైతే మనం రాగలుగుతామో అప్పుడు విడుదల దొరుకుతుంది. చాలాసార్లు మనం కోరుకునేది ఏంటంటే, దేవా ఈ కష్టాన్ని నన్ను విడిపించు నాయన, ఈ శ్రమ నుండి నాకు విడుదల కలిగించు తండ్రి నా దేవా అని మొరపెడుతుంటాం. కానీ నిజమైన భక్తుడు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా ఈ శ్రమలో, ఈ కష్టంలో నువ్వు నాకు తోడుగా ఉండాలయ్యా, నీ బలం నాకు అవసరమయ్యా, నీ తోడు నాకు అవసరమయ్యా అని ఎప్పుడైతే ప్రార్థించి మన కష్టములో, మన శ్రమలో, మన శోధనలో, మన ఇబ్బందిలో, మన ఇరుకులో, మన రోగములో, మన బాధలో ఆయన సన్నిధి అందులో అనుభవించగలమో అప్పుడు దేవుడు శ్రేష్టమైన విడుదల చేస్తాడు. ఆ తర్వాత రాయబడింది, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఇప్పుడు ఈ దినాన దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మనము ధ్యానం చేయగలడానికి కారణం ఏంటండి? దేవుడు ఒకవేళ వారిని అగ్నిలో వేసిన వెంటనే, క్రికెట్లో రివర్స్ స్వింగ్ అంటారు, అంటే బాల్ వేసిన తర్వాత అది రివర్స్ తిరుగుతుంది అనమాట. అట్లా ఒకవేళ దేవుడే గనుక అగ్నిగుండంలో నుండి ఈ షట్లకు మెషకు అబ్దనగోలు రివర్స్ స్వింగ్లో బయట వేసింటే మనం మాట్లాడుకుందామా? మన ధ్యానం చేద్దాం వచ్చినాన్ని. ఆ అగ్నిగుండములో, ఆ శ్రమలో దేవుడు వారికి తోడై ఉన్నాడండి. దేవుడు తోడై, ఆరోగ్యమూర్తి గారు అన్నారు, దేవుడు లేకుండా బయట ఉండడం కంటే దేవుడు కలిగి అగ్ని ఉండడమే మీరు అన్నాడు. దేవుని పిల్లలారా, శ్రమ నుండి విడుదల కోరుకుంటున్నాను చాలాసార్లు కష్టాల నుండి విడుదల కోరుకుంటున్నా. దేవా ఈ కష్టంలో నాతో నువ్వు తోడుగా ఉండాలి. ఈ ప్రార్థన ఎప్పుడైతే చేయగలుగుతామో, ఈ అనుభవంలో ఎప్పుడైతే రాగలుగుతామో అప్పుడు దేవుడు ఆ తర్వాత మనల్ని విడిపించి ఏం చేస్తాడంట? గొప్ప చేస్తాడు. శ్రమలో నుండి తప్పిస్తాడు, కానీ గొప్ప చేయలేడు. ఇది అర్థం చేసుకుంటున్నారా? అర్థమైన వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి. శ్రమలో దేవునితో సన్నిధి మనం అనుభవించే అనులోకి రావాలండి. దేవుని మహాకృపను అనుభవించే వారి జీవితాలు ఈ రీతిగా ఉంటాయి. శ్రమలో దేవుని సన్నిధి అనుభవించే అనుభవంలోకి మనం వస్తే ఆ శ్రమలో దేవుడు అట్టనే పెట్టడు. ఎవరి ద్వారా అయితే శ్రమ వచ్చిందో, ఎవరి ద్వారా అయితే కష్టం వచ్చిందో, ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడు? బయటికి రండి. చూడండి దానియేలు గ్రంథంలో ఆ మాట చదువుదాం. ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఎన్నో వచనం? 25వ వచనం, 26వ వచనం.
అంతట నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి షద్రకు మెషాకు అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి. ఏమన్నది ఎవరండి? రాజే ఏమన్నాడా? ఇప్పుడు బయట రమ్మంటున్నది ఎవరు? వీళ్ళు వచ్చింటే, వీళ్ళు వచ్చినారు అనుకో, ఒకవేళ మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ లోపలేస్తాడు. మళ్ళీ 7 అంతలు ఎక్కువ చేసి లోపలేస్తాడు. ఇప్పుడు వేసిన వాడే మరలా ఎంత ఘనత అండి! శ్రమలో దేవుని సన్నిధిని మనం అనుభవించగలిగితే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. ఇది అర్థం చేసుకోవాలి మనం విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా. చాలాసార్లు ఇది అర్థం చేసుకోక దేవుడి కష్టం నన్ను ఇట్నే పెట్టినాడు, ఈ బాధ నాకు ఇట్నే ఉంది, ఈ సమస్య నాకు ఇట్నే ఉంది అని అనుకుంటా మనం మదన పడతా ఉంటే సమస్య అట్నే ఉంటుంది, దేవుడు మన దగ్గరికి రానే. మన సమస్యలు మన కోరుకోలు, దేవా ఈ సమస్యలు నాకు తోడు ఉండాలయ్యా, ఈ బాధలు నాకు తోడు ఉండాలి. అరణ్య యాత్రలో పగలు మేఘస్తంభముగా, రాత్రి ఏ యాత్రలో ముందు చెప్పే అరణ్య యాత్రలు అని. మన యాత్ర కోసం చూస్తున్నారు మీరు కదండి. అరణ్య యాత్ర అది చాలా కష్టతరమైన యాత్ర, కానీ దేవుని సన్నిధి వారితో ఉంది కనుక వారు అరణ్య యాత్ర ముగించగలిగారు. కాబట్టి మన జీవిత యాత్రలో, మన శ్రమలో, మన కష్టంలో దేవుని సన్నిధి మనం కోరుకోవాలి. ఇది మనం ప్రార్థన చేయాల్సిందే. కాబట్టి ఈరోజు నుంచి ప్రార్థన ఏం చేయాలి? మారాలి. దేవా కష్టం నుంచి విడిపించని ప్రార్థన చేయకండి ఎవరు. దేవా శ్రమలోని తప్పించని ప్రార్థన చేయకండి ఎవరు. ఏమని ప్రార్థన చేయాలి? శ్రమలో నీ తోడు నాకు కావాలయ్యా, నీ ఉంటే నాకు చాలా వేసాను. ఎప్పుడు వాడాలా? శ్రమలో ఉన్నప్పుడు వాడాలా, ఇబ్బందులు ఉన్నప్పుడు పాడాలా. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, ఈ శ్రమలో నేను ఉంటానయ్యా, ఈ కష్టంలో నేను ఉంటానయ్యా అని దేవుని అడగగలిగితే దేవుడు ఉంటాడు. తాను మహిమపరచబడ్డానికి, వాళ్ళు గొప్ప చేయడానికి ఆ శ్రమ నుండి దేవుడు బయటికి తీసుకుని వస్తాడు. షద్రకు మెషకు అబేద్నెగో జీవితంలో ఈ గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు రాజు ప్రకటిస్తున్నాడు ఏమని? 28వ వచనంలో, షద్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపించి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించారు. ఇది ఎవరిస్తున్న సాక్ష్యం అండి? ఎవరిస్తున్న సాక్ష్యం? మన సాక్ష్యం ఎవరు చెప్తారు? మనమే చెప్పుకుంటుంటాం కదండి. మన సాక్ష్యం మనమే చెప్పుకుంటాం. దేవుడు తన మహా కనికరం చేత ఆ కష్టముల నుండి నన్ను ఎట్ట విడిపించినాడంటే అని దీర్ఘాలు తీసి చెప్తా ఉంటాం. మన గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలండి? అంత్యోకయలో నమ్మిన వారిని గురించి వాళ్ళు క్రైస్తవులను ఎవరు చెప్పారు? కొత్త నిబంధనకు పోలేదంగా మీరు? అంత్యోకయలో ప్రభువు నమ్మిన వారందరూ క్రైస్తవులు అని అనబడిరి అని రాయబడింది. అంటే బయట వాళ్ళు చెప్పారు వీళ్ళు క్రైస్తవులయ్యా అని. ఇప్పుడు మనల్ని ఎవరన్నా మీరు ఎవరంటే మీరే చెప్పుకోరు అనాలి, మీరు కనుక్కోరు అనాలా. ఇప్పుడు ఎవరైనా చాలా రోజులు కనపడితే మనం పలకరించినా కనుక్కున్నామని అని అంటుంటాం కదండి. మన బంధువులు స్నేహితులు ఎవరైనా కనపడ్డారు అనుకో, నన్ను కనుక్కున్నామంటే కనుక్కోలేదే, కనుక్కో 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 నేను నవ్వుతుంటే కనకలేదా? అదే నవ్వుతున్నావు కానీ కనకలా, ఇట్లా గీక్కుంటాడు కనకలా నువ్వు అని. వాడు కనుక్కున్నంత వరకు వాడిని సతాయిస్తాం కదండి. కొంచెం మీరు ఫోన్లో మాట్లాడతారు, ఫోన్లో మాట్లాడి ఏమన్నా బాగున్నావా అని అన్నీ అడుగుతుంటారు. ఎవరన్నా మీరంటే ఏమన్నా కనకలే, ఇప్పుడు సంవత్సరాలు ఒకసారి చేసి కనకలే అంటే అడగనుకుంటాం కదండి. ఇప్పుడు మన ఎదుట ఉన్న వాళ్ళని చూసి మనల్ని మీరు ఎవరన్నా అన్నారు అనుకో, మీరు కనుక్కోరు అనాలి. వాళ్ళు మనల్ని ఏమని కనుక్కోవాలా? దేవుని పిల్లలమని కనుక్కోవాలా. నేను మొన్న ఫస్ట్ టైము నిన్న కాక మొన్ననో ఎప్పుడో ఈ సూపర్ మార్కెట్లోకి పోయాను, కొత్త మార్కెట్లోకి ఏదో సరుకులు తీసుకురాను. నేను బిల్లు వేయించుకొని బయటకు వస్తున్నప్పుడు ఒక అమ్మాయి అక్కడ నిలబడుకుంది. అమ్మాయి పాపం చూస్తానే నాకు క్రైస్తవురాలుగా అనిపించిన వెంటనే ఏమ్మా పొద్దున్న లేచి బైబిల్ చదువుకున్నావా అన్న. ఎవరో ఎప్పుడు చూడలే, నేను చూస్తానే క్రైస్తవురాలుగా అనిపించింది నాకు. ఏమ్మా పొద్దున్న లేచిన బైబిల్ చదువుకున్నావు అంటే ఒకసారి నాకు వెళ్ళి ఏమో క్రిస్టియన్ కాదా నువ్వు అన్న. క్రిస్టియనే సార్ అని. మళ్ళీ బైబిల్ చదువుకున్నావు అంటే సదకలే సార్ అంటుంది. ఇప్పుడు ఆమె క్రిస్టియన్గా నేను ఎట్ట గుర్తుపట్టినా?
ఆ ముఖంలో ఒక తేట కనపడింది. సరే ప్రార్థన చేసుకుందాము అన్న. ప్రార్థన చేసుకున్నాం సార్ అంటుంది. ప్రార్థన చేసుకున్నందుకు ఆమె ఎట్ట కనపడుతుంది అంటే మనల్ని బట్టి ఇతరులు సాక్ష్యం చెప్పాలండి. మన జీవితాన్ని చూసి, మన జీవితాన్ని గురించి మనము ఎంతో ఇంకా కోతలు వస్తూ ఉంటాం. కోతలు అంటే వరి కోతలు, మొక్కజొన్న కోతలు, ఇంకేం కోతలన్నా జొన్న కోతలు కోస్తా ఉంటాం. మన గురించి కోసుకునేదే కదండి. అని నేనంటే ఏమనుకున్నారన్నా అసలుకు నేను అని కదండి. ఈ మధ్య ఎవరిలో చెప్పిన జానన్న ఉన్నప్పుడు, జానంకులు ఉన్నప్పుడు అప్పుడు కొత్తగా నమ్ముకున్నప్పుడు, అదే బాప్తిజం తీసుకున్నప్పుడు అంటుంటారు, దీర్ఘాలు తీస్తుంటారు కదండి. ఇప్పుడు ఏమైంది? రోగం వచ్చిందా? మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పినట్టుగా మన జీవితాలు కనబడాలండి. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. మన సాక్ష్యాన్ని ఇతరులు చెప్పాలి అంటే వారి ఎదుట మనం ఆ రీతిగా కనబడాలి. మనం షడ్రక్ మెషక్ అబేద్నెగోల గురించి రాజసాక్షి, వారి దేవుడు పూజార్హుడు, వారి దేవుడు తన దూతను పంపించి వారిని విడిపించాడయ్యా. అది అని ఎవరు చెప్తున్నారు? నెబుకద్నెజర్ చెప్తున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన వీళ్ళు అస్సలకు సాక్ష్యమే చెప్పుకోవడం లేదండి. దేవుడు నరకంలో మాకు ఇటు వచ్చా, ఇటు మాట్లాడా, అస్సలకి ఏం చెప్పలేదు. అంత చెప్తున్నది ఎవరండి? నెబుకద్నెజర్ చెప్తామని. అగ్ని వాసన కూడా అంటకుండా 4 రకాల వస్త్రాలు వేసుకున్నారు వాళ్ళు. లోదుస్తులు, పై వస్త్రము, మళ్ళీ ఒక అంగి, దానిపైన పై వస్త్రం. ఇన్ని దుస్తులు వేసుకున్నా కానీ అగ్ని వాసన ఒక్క వెంట్రుక కూడా. ఇంతకుముందు మనము పొయ్యి అంటించేటప్పుడు, బుడ్డి ముట్టించేటప్పుడు కదండి, ఇటు వంగి అంటిస్తున్నాం అనుకో, పుర్పురు అంటది. ఏది? ఎంటుకలు కదండి, పుర్పురు కాలిపోతాయి. ఇప్పుడు అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా వీరి ఒక్క వెంట్రుక కూడా, ఇదే అగ్నిగుండంలో వేసినారా? ఆడేసినారా? ఎక్కడ వేసినారు? అగ్నిగుండంలో వేసినారు కదండి. ఇది అద్భుతం అండి. దేవుడు ఎంత కృపామయుడో, ఎంత ఆశ్చర్యకరుడో, ఎంత మేలు చేసేవాడో వీరిని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. అగ్నివాసన. పెద్ద పెద్ద మంత్రులు వచ్చారు, నాయకులు వచ్చారు, అందరూ చూడడం దగ్గర వచ్చి అని చూస్తున్నారు. ఏ వాసన కోసం? మనం వాసన చూస్తాం. దేవుడు బిర్యానీ వస్తుందనే వాసన, ఇంకా మీటింగ్ అయిపోవాలనుకుంటాం. కానీ వచ్చిన మంత్రులంతా ఏ వాసన కోసం చూస్తున్నారండి? అగ్నివాసన ఏమన్నా వస్తుంది. అస్సలకి అగ్నివాసనే. దేవుడు ఎంత అద్భుతకరుడండి. అగ్నివాసన ఎంతసేపు ఉంటే రాలేదు వాళ్ళకు? ఊరికే ఇటు అనుకుని ఇట్ట వస్తే రాదు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నారండి? సంచరిస్తూ ఉన్నారు. అయినా అగ్నివాసన. దేవుని పిల్లలారా, మన శ్రమలు, మన కష్టంలో బయటికి రావడం వద్దు. లోపల ఉందాం, కష్టంలోనే ఉందాం, శ్రమలోనే ఉందాం. అని ఎవరు ఉండాలి మనతో? దేవుణ్ణి మనం కోరుకోగలిగితే, అంటే కష్టములోనే ఉండాలని అనడంలా, కష్టములో దేవుని సన్నిధి కోరుకోగలిగితే ఆ కష్టము నుండి దేవుడు బయటికి నడిపించి ఏం చేస్తారండి? గొప్ప చేస్తారు. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు గొప్ప అయ్యారా లేదా? అధికముగా రాజు చేత హెచ్చించబడ్డారు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి. దేవుని పిల్లలారా, మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? మన విశ్వాస యాత్రలో మనం ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాం? మన జీవితాలు దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా? దేవుని గణపరిచే జీవితాలుగా ఉన్నాయా? ఎదురయ్యే కష్టాల్లో, శోధనలో, శ్రమలో నిలబడేవారుగా ఉన్నామా? తొట్టిల్లేవారుగా ఉన్నామా? మన దేవుడు శక్తివంతుడు నమ్ముకున్న మనం ఎన్ని పరిస్థితుల్లో కూడా మన తొట్టిల్లవారుగా ఉండకూడదు. అందుకే యూదా భక్తుడు అన్నాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడడానికి శక్తిమంతుడు. ఆయన ఆశ్రయిస్తే, ఆయన సన్నిధిని కోరుకుంటే ఆయన మనల్ని స్థిరంగా నిలబెడతాడు, పడకుండా కాపాడుతాడు, మనకు భద్రతనిస్తాడు, మన శ్రమలో మనకు తోడుగా ఉంటాడు. ఆ తర్వాత విడుదల దొరుకుతుంది. ఆ తర్వాత గొప్పవారిగా చేయబడతాం. అనుభవంలోకి మనం వద్దాం. నెబుకద్నెజర్ రాజు తాను చేసిన ఆ ప్రయత్నంలో ఆ విగ్రహానికి మొక్కడానికి కానీ, నెబుకద్నెజర్ దేవతలకు వారు పూజను చేయడానికి కానీ, చివరికి నెబుకద్నెజర్ మాట వినడానికి కానీ వారు ఒప్పుకోలేకపోయారు. దేవుని గణపరిచారు. పరిస్థితులు అనానుకూలంగా ఉన్నాయని, పరాయి దేశంలో ఉన్నామని, ఇప్పుడే కొత్తగా అధికారం పొందామని దేనికి వారు భ్రమకు లోను కాలేదు.
వారు తమ దేవుని వైపు చూచారు, తమ దేవుని గణపరచాలనుకున్నారు. కాబట్టి దేవుడు వారిని గణపరిచాడు. మన జీవితంలో ఒక తీర్మానం తీసుకుంటూ వెళదాం. దేవా, నా విశ్వాస యాత్రలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని సమస్యలు నా జీవితంలో ఎదురైనా, కేవలం నీ సన్నిధిని కోరుకునే అనుభవంలోకి నన్ను తీసుకురాయ్యా. నీ సన్నిధి నాకు కావాలి. నీ సన్నిధిలోని మాధుర్యత, నీ సన్నిధిలోని నెమ్మది నేను అనుభవించాలి. దేవా, నువ్వు నాతో ఉండాలి అని ప్రభుని అడుగుదాం. ఆ అనుభవంలోనికి వద్దాం. ఆ తర్వాత విడుదల, ఆ తర్వాత గొప్పతనం. పరిశుద్ధ నమ్మదగిన దేవా, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో అందించిన మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నెబుకద్నెజరు తాను గొప్పవాడుగా ఉండాలని, తన ప్రతిమను అందరూ పూజించాలని, తన అంతరంగంలో కోరిక కలిగిన వాడుగా ప్రయత్నం చేశాడు. కానీ మీ దాసులైన నెబుకద్నెజరు, మీ దాసులైన షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మీ కొరకు ఏ రీతిగా స్థిరంగా నిలబడగలిగారు, తొట్టెళ్లకుండా కాపాడబడగలిగారు, ఆ శ్రమానుభవాన్ని ఆనంద అనుభవంగా ఏ విధంగా మరుచుకోగలిగారు, ఆ రీతిగా మా జీవితాలు ఉండడానికి మీరు సహాయం చేయండి. విశ్వాస యాత్రలు ఎన్నడూ కూడా మేము దిగజారిపోయే వారంగా కాకుండా, బలహీనపరచబడే వారంగా కాకుండా, మీ సన్నిధిని అనుభవిస్తూ ఇంకా బలాన్ని తెచ్చుకొనడానికి, ఆ శ్రమలో సంచరించే, దాన్ని అనుభవించే, ఆస్వాదించే జీవితాన్ని మేము కలిగి ఉండడానికి మీరు సహాయం చేయవలసిందిగా వేడి మీ నామాన్ని గణపరుస్తూ, వారు అపవాది క్రియలను లయపరచటానికి, మిమ్మల్ని గణపరచటానికి, మీ వాక్యాన్ని నెరవేర్చడానికి, వాక్య క్రమం కొరకు వారు ఈ రీతిగా ఐక్యంగా ఉండగలిగారు. మీ పిల్లలుగా మేము కూడా స్థానిక సంఘముగా మా సేవయాత్రలో సేవను ఆటంకపరచడానికి, సంఘాన్ని గలిబిలి చేయడానికి, మా ముద్దన ఐక్యతను పాడు చేయడానికి అపవాది ప్రయత్నిస్తున్న ప్రయత్నాల్లో మేము చిక్కకుండా మేమందరం కలిసికట్టుగా, ఐక్యముగా, ఐక్యత కలిగిన వారముగా, ఏక మనస్సు కలిగిన వారముగా మీ కొరకు మేము నిలబడడానికి, అపవాదిని జయించటానికి, వారి తంత్రాలు జయించటానికి కావలసిన కృపను సంఘస్థులుగా మాకందరికీ మీరు అనుగ్రహించవలసిందిగా వేడుతూ, ఇదనాన్న చేరువచ్చిన బిడ్డలందరూ బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇట్టి మరణం నుండి తప్పించగల సమర్థులైన మిమ్మును ఇంకెవరైతే రక్షకునిగా స్వీకరించలేదో, ఎవరైతే తమ హృదయాలు మీకు స్థానం ఇవ్వలేదో, అలాంటి వారు తమ హృదయాలు మీకు స్థానం ఇవ్వడానికి వారిని మీరు ప్రేరేపించవలసిందిగా, పరిశుద్ధాత్మదేవ వారి జీవితాల్లో కార్యాలు జరిగించవలసిందిగా వేడుతూ, మీ నామాన్ని గణపరుస్తూ, అనారోగ్యంతో ఉన్న కిషోర్ను మీ సందులో జ్ఞాపకం చేస్తున్నా, మంచి ఆరోగ్యం చేత మీరు నింపుని త్వరగా కోలుకోవడానికి మీరు శక్తిని అనుగ్రహించండి. ఆ రీతిగా రూతమ్మకు కూడా అనారోగ్యంతో ఉంది. మేము ఎరిగిన వారు వీరు నాయన, ఎరగని వారు చాలా మంది ఉన్నారు. వారందరికీ కావలసిన మీ కృపను మీరు రాజేయవలసిందిగా వేడుతూ, మీ నామాన్ని గణపరుస్తూ, మా ముందున్న కాలములో మమ్మల్ని సజీవులుగా ఉంచినట్లయితే మీ పరిచర్యలో మేము కొనసాగడానికి, బలము పొందిన వారముగా మిమ్మల్ని గణపరిచే వారుగా ఉండటానికి మీరే సహాయం చేయవలసిందిగా వేడుతూ, ప్రాణప్రియుడు, రక్షకుడి, మోచకుడైన యేసునాథుని శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, అందరికి వందనాలు. సెలవు తీసుకు